క్రెడిట్ చోరీ అంటే ఏంటో మీకు తెలుసా? ఆ ఘనత వెనుక తనది పైసా కష్టం లేకున్నా, ఒక్క చెమట చుక్క చిందించకున్నా, ఆ క్రెడిట్ మనదే తమ్ముళ్ళు అంటూ తన ఖాతాలో వేసుకుంటారు చూడండి, అది క్రెడిట్ చోరీ. సోషల్ మీడియా లేని కాలంలో అయితే చంద్రబాబు ఏది చెబితే అదే నిజమని, ఆ ఎల్లో పత్రికలు ఏది రాస్తే అదే సత్యమని నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇది సోషల్ మీడియా కాలం బాస్. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, నిజమేంటో చెప్పడానికి గూగుల్ ఉంది. బాబు గారి క్రెడిట్ చోర్ సంగతికొస్తే ఆ సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, హైదరాబాద్ కనిపెట్టింది నేనే లాంటి సొల్లు పురాణం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. రీసెంట్గా తనది కాని ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు బాబు గారు ప్రయత్నిస్తున్నారు. దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ జీఎస్టీ సంస్కరణల ఐడియా తనదేనని బాబు చెప్పబోతున్నారా? ప్రధాని మోడీకి ఆ సలహా ఇచ్చింది తానేనని బిల్డప్ ఇవ్వబోతున్నారా? అసెంబ్లీలో చేస్తున్న హడావుడి దేనికి సంకేతం? తేల్చేద్దాం గన్ షాట్గా.